ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా సన్నద్ధతపై మోదీకి రాజ్నాథ్ సింగ్ వివరించారు. మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి వివరించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ పాల్గొన్నారు. మరోవైపు 4 రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్తానీలు అటారీ వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. 12 రకాల స్వల్పకాల వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలంటూ కేంద్రం విధించిన గడువు నిన్నటితో ముగిసింది. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాక్ నుంచి మన దేశానికి చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో పాకిస్తానీయులను ఈ నెల 27 లోపు భారత్ నుంచి వెళ్లిపోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగిసినా భారత్లో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. 3 నెలల జైలు శిక్ష విధిస్తామని తెలిపింది.